వీడేంట్రా బాబు సుత్తి అయితే స్టైల్‌గా అయితే పట్టుకొని హీరోలాగా అయితే బులోర మీద అయితే కూర్చొని అయితే ఏం చేస్తాడు అనుకుంటానురా. ఈ రోజు మా పని వచ్చేసి నార్సింగ్‌లో అండి. ఈ సైడ్‌లో వచ్చేసి 16 ఫీట్ల బోర్ మీద ఒక 60 ఫీట్ల అయితే ప్లాస్టింగ్ పని కోసం ఏంటంటే ఐరన్ కప్పులు అయితే కట్టాలా. దీనికి ఎన్ని మెటీరియల్ కావాలో అన్ని మెటీరియల్ అయితే కౌంట్ అయితే చేసుకొని 36 10 ఫీట్ల పైపులు, 36 4 ఫీట్ల పైపులు, 48 వచ్చేసి 8 ఫీట్ల పైపులు మా గోడౌన్‌లో వచ్చేసి బులోరాకి అయితే పైప్ లైన్ అయితే లోడ్ అయితే చేసేసి నార్సింగ్ సైడ్ దగ్గరికి అయితే వచ్చేసామా. బులోర్‌లో ఉండే పైప్ లైన్ అయితే అన్‌లోడ్ అయితే ఫటా చేసేసి ఆ గోడకైతే పెట్టుకొని అక్కడ కనిపిస్తుంది ప్లాస్టింగ్ అవ్వకుండా అదే ఏరియాలో గోవ అయితే కట్టాలన్నమాట. 11 గంటలకైతే గోవ అయితే కట్టడం అయితే స్టార్ట్ చేసామా. 4వ ఫ్లోర్ కి అయితే 12:40 నిమిషాలకి అయితే వచ్చేసామా. కరెంట్ వైర్ కూడా అలాగే సన్నగా ఉంటదండి. దాన్ని ముట్టుకుంటే దాని పవర్ చూపిస్తుంది. నా పవర్ కూడా అలాంటిది అనమాట. లాస్ట్ అయితే మా వాడితో 4 ఫీట్ల పైపులు అయితే ఇచ్చాడా. ఆ 4 ఫీట్ల పైప్ అయితే ఆ కప్పులో అయితే పెట్టాను. ఆ కప్పు అయితే వేసాను. సుత్తి అయితే తీసుకొని టప గట్టిగా అయితే కొట్టాను. దేంట్లో పైన తొక్కుతాను కానీ గోవా కట్టడంలో తొక్కుతానా అస్సలు తగ్గేదిలే. 1 గంట కల్లా అయితే గోవా అయితే కట్టేసాను. ఇప్పుడు తినాలా వేరే సైడ్కి వెళ్ళాలా. నమస్తే అన్న, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకన్నా.